గ్రేటర్లో నకిలీ మాయజలం ఒరిజినల్ ఉత్పత్తుల తరాలు తయారీ హోల్సేల్ మార్కెట్లలో జోరుగా విక్రయాలు బ్రాండ్ పేరుతో వినియోగదారులకు టొకోరా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. ఇవ్వండి ఎంత ఉంటాయి బ్రాండ్ చూడండి. గోవర్ధన్ ప్యూర్ గ్యో దేశీ ప్యూర్ ఉంటుందట. గోవర్ధన్ గీ అట ప్యూర్ ఉంటుందా. మిల్కీ మిస్ట్ అట స్పెషల్ టోన్డ్ మిల్క్ అట. డైరీ లైఫ్ అట సన్ఫ్రీ అట గోల్డ్ ప్లస్ రిలీఫ్ అట ఆశీర్వాద్ చక్కీ ఫ్రెష్ అట్ట అట ఏదైనా ఇంకో పేరు బొట్టాని ప్రివిక్ మార్క్స్ క్లాసిక్ కాఫీ ఎన్ని పేరు చెప్పండి. అంతా కూడా పౌడర్ దానికి పేర్లు కాఫీ ఇది అది అని చెప్పేసి మొత్తం వాష్ కేర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. మామూలు ఉన్నది తెలియదు. ఇక బ్రైట్ మ్యాక్స్ మ్యాటిక్ ఆట ఇవ్వండి సరుపులు మొత్తం బట్ట దానిలో పెడితే మొత్తం మంచిగా అవుతుంది. ఇట్లుండే అడ్వర్టైజ్మెంట్. న్యూట్రీ ఓట్స్ ఆట ఈ కూలర్లు బాబా ఏమున్నాయి చెప్పు బ్రాండ్ల పేరుతో. మిత్రులారా బ్రాండింగ్ చెప్పుకుంటూ వాళ్ళు కొందరు దందా చేస్తాను. గ్రేటర్ హైదరాబాద్లో పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులు తయారీ విక్రయాలు విచ్ఛేదులుగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీ పొడి నెయ్యి పాలు వంటి కిరాణా సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు గృహోపకరణాల వరకు పేరున్న కంపెనీల ఉత్పత్తులను అచ్చం పోన నకిలీ వస్తువులను తయారు చేసి బహిరంగంగా విక్రయిస్తున్న సమాచారం. అంతే వాళ్ళ బ్రాండ్ నేమ్ పోతుంది. అసలు కంపెనీల పేరు లోగోలు లేబులను అక్రమంగా వినియోగిస్తూ డూప్లికేట్ వస్తువులను మార్కెట్కు విడుదల చేయడంతో అవే ఒరిజినల్ ఉత్పత్తులను నమ్మిన వినియోగదారులు నిరుణ మోసపోతారు. బేగం బజార్ మహారాజ్గంజ్ త్రూ బజార్ బ్యాంక్ స్ట్రీట్ గుజరాత్ గల్లీ రాణిగంజ్ జంబాగ్ వంటి ప్రముఖ హోటళ్లలో హోల్సేల్ మార్కెట్లు ఈ అక్రమ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేయడం మినహా నిరంతరం నిఘా లేకపోవడంతో నకిలీ ఉత్పత్తుల దందా యాదెచ్చిగా కొనసాగుతుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తారు. ఇగో సేమ్ ఉంటుందండి. ఒక అక్షంతే ఉంటుంది. ఇది ఉందా ఆశీర్వాద్ మనం పక్కన డి ఉందో చదవం. ఆశీర్వాద్ చక్కీ ఫ్రెష్ అట్లా ఉంటుంది. ఇక డి లేదు. ఒరిజినల్ ఏముంటుంది ఆశీర్వాద్. ఇక డి లేదు. మనం ఏమనుకుంటాం చూడం మనం ఆశీర్వాద్ పిండి అనుకుంటాం. అదే డీమార్ట్లో ఒరిజినల్ ఆశీర్వాద్ పిండి 370 రూపీస్ ఉంటే ఇక డి లేదు కదా వీటి 200కి అమ్ముతాడు. అమ్మ ఆశీర్వాద్ మనం ఏమనుకుంటాం బయట కొంటే 300 నాకు బాగా తెలిసిన షాప్ అని చెప్పేసి మనం కొంటాం. ఏమైంది ఇక్కడ మోసపోయినాం. ఇక్కడ గోల్డ్ ప్లస్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ అని ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అక్షరం ఉంటుంది. ఇక్కడ సన్ఫ్రీ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్. మిల్కీ మిస్టీ ఉండాలి వై ఉండాలి అది బెటర్. ఇక మిల్కీ మిస్ట్ అని పెట్టి అమ్ముతారు. మనం ఏమో కూడా అది ఇది ఒకటి అనుకుంటాం. గోవర్ధన్ ప్యూర్ గో దేశీ గీ ఉంటుంది. ఇక్కడ గోవర్ధన్ WV ఉంటుంది. డబ్బులు పెట్టండి ఇక్కడ. అంటే ఇదంతా చూడండి డైరీ లైఫ్ టోన్డ్ మిల్క్ అని ఉంటుంది. ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది ఏదో ఒకటి. కాబట్టి బ్రాండ్ కొనే ముందు ఆలోచించండి. ఇగో ఎంత ఘోరాది ఘోరమంటే హైదరాబాద్లో 50 లక్షల లీటర్ల పాలే డైలీ వెళ్తుంది. కానీ తాగేది మాత్రం 1 కోటి లీటర్ల పాలట. అంటే మిగతా 50 లక్షల లీటర్లు ఎక్కడి మరి? కల్తీ, పాలు కల్తీ, నెయ్యి కల్తీ, ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, ఏదో పల్లీలు కిలో పల్లీలు ఎంత ఉంటుంది రేటు? 200 అనుకుందాం. 200 ఉంటుంది కిలో ఆయిల్ రేట్ ఎంత ఉంటుంది? 150 ఉంటుంది. లేకుంటే 200 240. అంటే ఆ పల్లీల రేట్ని మించేది ఆయిల్ ఉండదుగా. ఉంటుందా? ఉండదు. ఎట్లా పాజిబుల్ మరి? పల్లీలు ఏమో తక్కువ ఉంటాయి, ఆయిల్ ఏమో ఎక్కువ వస్తుంది. హౌ ఇట్ ఈస్ పాజిబుల్? కల్తీ. సింపుల్ అది నేను చెప్పేది. ప్రతిదీ కూడా అంతే. ప్రతిదీ అంతే.